Sir, in the year 2016, as per your direction, sir, around 31 roads were taken up for study, and out of those 31 sites, only 3 roads were identified as feasible, sir. One Kondamodu to Perechella, Gunturu to Parchur, and Kakinada to Jonnada, sir. Of course, none of these projects could be. మీరు అవన్నీ పాతవన్నీ ఓన్లీ గైడ్ లైన్స్ తప్ప ఇప్పుడు అదే పెట్టుకొని ఉంటే కూడా No, sir. We have again identified around 14 projects, sir. And that's the point we are highlighting before the collectors, so that they can also identify the feasible. Hear me. Why can't you do as many as possible? రాకపోతే పర్లేగారు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ముందు తయారు చేయండి మీరు. Yes, sir. Actually, we have identified around 1,000 kilometers, sir. 1,000 kilometers is not enough. మీరంతా పీస్ మీల్ గా ఆలోచిస్తున్నారు. ఐ వాంట్ టు గో ఆల్ అవుట్. All state highways, I wanted to go for PPP model, either viability gap funding, all these new concepts. నేను చెప్పానంటే మీకు ఇంకా మీరు పాత మోసలోనే ఉన్నారు. చెప్పింది కూడా ఫాలో కావడం లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ విల్లింగ్ టు గివ్ సమ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇవ్వాలి, హౌ టు గో అబౌట్, ఒకవేళ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అవన్నీ వర్కౌట్ చేయండి. మీరు కావాలంటే మనం ఎక్సీడ్ అవుదాం. తప్పకుండా సార్. మనకి 12,000 కిలోమీటర్స్ స్టేట్ హైవేస్ ఉన్నాయి సార్. ఆ 12,000 కిలోమీటర్స్ కి స్టడీస్ కండక్ట్ చేసి తమకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. నాకు సబ్మిట్ చేయక్కర్లే, మీరు ముందుకు పోమంటున్నారు. షూర్ సార్, షూర్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇంకా సబ్మిషన్లు లేకుంటే ఎగ్జామిన్లు అవన్నీ లేవు. ఎగ్జిక్యూషన్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. విల్ డూ దట్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ అయిపోయింది. ఇంకొక 1 వీక్ లో మా సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత ఆ రూఫ్ స్పేస్ ఎన్టీపీసీతో కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్లు సహకరించాలి. ఇది కాకుండా ఒక 3,725 మెగావాట్లు ఏదైతే ఇది ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ చేయాలనేది రీసెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఇది దాదాపు ఒక 1000 నుంచి 1,200 ఫీడర్లలో చేయడం జరుగుతుంది. దీనికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం, ల్యాండ్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సబ్ స్టేషన్స్ దగ్గర కానీ ఫీడర్స్ దగ్గర కానీ. దాన్ని కూడా కలెక్టర్లు మాకు సహకరించాలి. ఇది కాకుండా ఎక్కడైతే మా సోలార్ కానీ, విండ్ కానీ, హైబ్రిడ్ కానీ, సోలార్ విండ్ హైబ్రిడ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, వీటికి సంబంధించి రెవెన్యూ ల్యాండ్ లేకపోతే పట్టా ల్యాండ్ ఆల్రెడీ పాలసీస్ ఉన్నాయి. అలాగే ఎక్కడైనా మనం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే దానికి మనం కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని మేము రివైజ్ చేసేందుకు, ఈ ప్రాజెక్ట్స్ అన్ని క్విక్ గా కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, 2014 to 19 ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ మనం చాలా చేశాం. ఎల్ఈడి బల్బ్స్ కానీ లేకపోతే 5 స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ కానీ వాటిని రివైవ్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. దాన్ని కూడా కలెక్టర్ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Roads and buildings. Honorable Chief Minister, sir, Honorable Deputy Chief Minister, and the members of the Council of Ministers, very good afternoon, and very good afternoon to the district collectors as well. Sir, this is the slide which is presenting the R&B network in the state of Andhra Pradesh, sir. We have 45,378 kilometers of road network. Out of this, almost 13,000 kilometers is under defect liability period, sir. And right now, we have around 11,000 kilometers which is in bad condition, which needs to be repaired. Out of this, sir, around 4,000 kilometers has already been covered under SDF. And right now we have requested around 284 crores to maintain the 7,067 kilometers, sir. Next. Next slide, please. Sir, as Honorable Chief Minister observed in his inaugural remarks, sir, we have identified few roads to be developed under Sir, in the year 2016, as per your direction, sir, around 31 roads were taken up for study, and out of those 31 sites, only 3 roads were identified as feasible, sir. One Kondamodu to Perechella, Gunturu to Parchur, and Kakinada to Jonnada, sir. Of course, none of these projects could be. మీరు అవన్నీ పాతవన్నీ ఓన్లీ గైడ్ లైన్స్ తప్ప ఇప్పుడు అదే పెట్టుకొని ఉంటే కూడా No, sir. We have again identified around 14 projects, sir. And that's the point we are highlighting before the collectors, so that they can also identify the feasible. Hear me. Why can't you do as many as possible? రాకపోతే పర్లేగారు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ముందు తయారు చేయండి. మీరు
Yes, sir. Actually, we have Viability- identified vi- around 1,000 kilometers, sir. For 1000 kilometers is not enough. మీరంతా పీస్ మీల్ గా ఆలోచిస్తున్నారు. ఐ వాంట్ టు గో ఆల్ అవుట్. All state highways. ఆల్ స్టేట్ హైవేస్ ఐ వాంటెడ్ టు గో ఫర్ పీపీపీ మోడల్, ఎయిదర్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఆల్ దిస్ న్యూ కాన్సెప్ట్స్. నేను చెప్పానంటే మీకు ఇంకా మీరు పాత మోసలోనే ఉన్నారు. చెప్పింది కూడా ఫాలో కావడం లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ విల్లింగ్ టు గివ్ సమ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇవ్వాలి, హౌ టు గో అబౌట్, ఒకవేళ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అవన్నీ వర్కౌట్ చేయండి. మీరు కావాలంటే sir. మనం ఎక్సీడ్ అవుదాం. తప్పకుండా సార్, మనకి 12,000 కిలోమీటర్స్ స్టేట్ హైవేస్ ఉన్నాయి సార్. ఆ 12,000 కిలోమీటర్స్ కి స్టడీస్ కండక్ట్ చేసి తమకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్. నాకు సబ్మిట్ చేయక్కర్లే, మీరు ముందుకు పోమంటున్నారు. షూర్ సార్, షూర్ సార్. ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ ఇంకా సబ్మిషన్లు లేకుంటే ఎగ్జామిన్లు అవన్నీ లేవు. అలాగే. ఎగ్జిక్యూషనే. అలాగే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. We'll do that, sir. Next slide, please. Next. అయిపోయింది. ఇంకొక 1 వీక్ లో మా సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత ఆ రూఫ్ స్పేస్ ఎన్టీపీసీతో కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్లు సహకరించాలి. ఇది కాకుండా ఒక 3725 మెగావాట్లు ఏదైతే ఇది ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ చేయాలనేది రీసెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఇది దాదాపు ఒక 1000 నుంచి 1200 ఫీడర్లలో చేయడం జరుగుతుంది. దీనికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం, ల్యాండ్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సబ్ స్టేషన్స్ దగ్గర కానీ ఫీడర్స్ దగ్గర కానీ దాన్ని కూడా కలెక్టర్లు మాకు సహకరించాలి. ఇది కాకుండా ఎక్కడైతే మా సోలార్ కానీ విండ్ కానీ హైబ్రిడ్ కానీ సోలార్ విండ్ హైబ్రిడ్ కానీ పంప్డ్ స్టోరేజ్ కానీ వీటికి సంబంధించి రెవెన్యూ ల్యాండ్ లేకపోతే పట్టా ల్యాండ్ ఆల్రెడీ పాలసీస్ ఉన్నాయి. అలాగే ఎక్కడైనా మనం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే దానికి మనం కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని మేము రివైజ్ చేసేందుకు, ఈ ప్రాజెక్ట్స్ అన్ని క్విక్ గా కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు 2014 to 19 ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ మనం చాలా చేశాం. ఎల్ఈడి బల్బ్స్ కానీ లేకపోతే 5 స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ కానీ వాటిని రివైవ్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. దాన్ని కూడా కలెక్టర్ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Roads and buildings. Honorable Chief Minister, sir, Honorable Deputy Chief Minister, and the members of the Council of Ministers, very good afternoon. And very good afternoon to the district collectors as well. Sir, this is the slide which is presenting the R&B network in the state of Andhra Pradesh, sir. We have 45,378 kilometers of road network. Out of this, almost 13,000 kilometers is under defect liability period, sir. And right now we have around 11,000 kilometers which is in bad condition, which needs to be repaired. Out of this, sir, around 4,000 kilometers has already been covered under SDF. And right now we have requested around 284 crores to maintain the 7,067 kilometers, sir. Next. Next slide, please. Sir, as Honorable Chief Minister observed in his inaugural remarks, sir, we have identified few roads to be developed under PPP mode, sir.